రైతు పంటను బాగా పండించాలంటే సాగుకు ముందు ఆ భూమి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. మరీ ముఖ్యంగా ఎలుకలు పందికొక్కులు లేకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ముందే వాటిని తరిమేసేయాలి, లేదా కలుగుల్లోకి దూరిపోతే వాటిని బయటకు రప్పించి పొగబెట్టైనా సరే బోన్లో పట్టుకుంటేనే ఆ రైతు పండించిన పంటకి వాల్యూ ఉంటుంది. అలాగే ఆ పంట ఎలుకల పాలు కాకుండా జాగ్రత్తగా ఉంటుంది. అది రైతు అయినా సరే, గవర్నమెంట్ అయినా సరే. అక్కడ రైతు సాగు చేస్తాడు, ఇక్కడ గవర్నమెంట్లో ముఖ్యమంత్రి తన గవర్నెన్స్ ద్వారా ఇవన్నీ చక్కబెడతాడు. అప్పుడే ఆ పాలన బాగుంటుంది అనేది అంటారు. ఇప్పుడు ఈ రైతు ఎలుకలు లేకపోతే ఈ పందికొక్కుల గోళ ఏంటి అని అనిపించవచ్చు మీకు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో, గత 5 ఏళ్లలో జగన్ సర్కార్కి సంబంధించి భూమి అవనివ్వండి, ఆకాశం అవనివ్వండి, ఇసుక, మద్యం, గంజాయి, రెడ్ శాండిల్, దాడులు, దౌర్జన్యాలు, ఇలా అనేక అంశాల విషయంలో బొక్కింది మెక్కింది రకరకాల ఎలుకలు పందికొక్కులు ఉన్నాయి. వాటికి సంబంధించిన అనేక ఒక్కొక్క అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పుడిప్పుడే వివిధ శాఖలకి సంబంధించిన వైట్ పేపర్స్ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శాఖల వారీగా విడుదల చేసుకొచ్చారు. ఏ స్థాయిలో రాష్ట్రంలో ఉన్న వనరులు కానీ, సహజ వనరులు కానీ, భూమి కానీ, ఇసుక కానీ, మద్యం కానీ, రెడ్ శాండిల్ కానీ ఎలా దోచుకున్నారు, దాచుకున్నారు, పంచుకున్నారు సవివరంగా ప్రజలకు కళ్లకు కట్టినట్లు శ్వేతపత్రాల ద్వారా విడుదల చేసి ప్రజల ముందు ఉంచారు. ఇవి ఒక అంశం. మరొక అంశం దాడులు, దౌర్జన్యాలు. సో మనం చేసిందే చెప్పిందే వేదం అన్న స్టైల్లో రొమ్ము విరుచుకుని నోటికి పంచెప్పి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి ఏం చేసినా చెల్లుతుందిలే మన ప్రభుత్వమే కదా అని అవతల వాళ్ళ ఇళ్లలోకి చొరపడి లేకపోతే వాళ్ళ కార్యాలయాల మీద దాడులు, తగలబెట్టేయడాలు, ఎవ్వరు అడుగుతారులే అనే విషయం కూడా లేకుండా ఇంకా బాధితులపైనే గత ప్రభుత్వంలో అధికారులు వ్యవహరించిన తీరు, బాధితులపైనే కేసులు పెట్టిన తీరు కూడా మనం చూసాం. తాజాగా మనం ఈ అంశాలన్నింటినీ చూస్తున్నాం. మదనపల్లి కలెక్టరేట్లో పెద్దిరెడ్డి, బినామీ వారి కుటుంబాలకి సంబంధించి 20,000 ఎకరాలకి సంబంధించి ఓవరాల్ గా దోచుకున్నారన్న అంశం చూసాం. ఉత్తరాంధ్రలో అటు విజయసాయి రెడ్డి, గుడివాడ అమర్నాథ్, ఇలా వీళ్ళందరూ, వైవి సుబ్బారెడ్డి, వీళ్ళందరూ కలిసి ఇంకొక 20 నుంచి 30 ఎకరాలు దోచుకున్నారన్న వార్తలు మీడియా కథనాల్లో చూసాం. ఇవి కాకుండా కేవలం దాడులు, దౌర్జన్యాలతో నోటికి ఎంత వస్తే అంత, నోటికి ఏది పడితే అది మనము మాట్లాడిందే వేదం అన్నట్టు ప్రవర్తించినటువంటి ముఖ్యమైన ఈ దాడులు, దౌర్జన్యాలు నోటికి పంచెప్పిన నేతల్లో మొదటి వరుసలో ఉంటారు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని. తాజాగా వల్లభనేని వంశీకి సంబంధించి ఏదైతే టీడీపీ కార్యాలయంపై జరిగినటువంటి దాడికి సంబంధించిన కేసుల్లో ఒక కేసు ఫైల్ అయితే తాజాగా ఆయనపై ప్రధానంగా ఐపీసీ 143, 147, 148, 435, 506 రెడ్ విత్ 149, 31 SC/ST చట్టం కింద కేసులు నమోదయ్యాయి. పోలీసు బృందాలు ఆయన కోసం గాలిస్తున్నాయి. ఎనీ మూమెంట్ అరెస్ట్ అని చెప్తున్న నేపథ్యంలో కాసేపు అరెస్ట్ అయ్యారు లేదా పారిపోయారు, అమెరికా వెళ్లిపోయారు అన్నటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. సో వన్స్ లుకౌట్ నోటీసులు జారీ అయితే ఖచ్చితంగా ఇక పోలీస్ బృందాలు ఆయనపై నిఘా చాలా గట్టిగా పెడతాయి. కేవలం వల్లభనేని వంశీయే కాదు, తాజాగా మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా ఎలా కలుగుల్లోకి పారిపోవాలి, పట్టుకుంటే మనం చేసిన తప్పుల్ని వదిలిపెట్టరు, శిక్షిస్తారు చట్టపరంగా. దాన్నే రెడ్ బుక్ అని అంటున్నారు టీడీపీ శ్రేణులు. సో చట్టపరంగా వాళ్ళు ఆ రోజు రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసిన కర్మలకి, కర్మ ఈజ్ బ్యాక్ అంటారు కదా, కర్మ ఎవరిని వదిలిపెట్టదు, కర్మ రిటర్న్స్, కర్మ ఈజ్ బ్యాక్ అన్న స్టైల్లో పూర్తి స్థాయిలో తమ చేసిన అన్ని అక్రమాలకి, దాడులకి, దౌర్జన్యాలకి అన్నిటికీ కూడా ఫలితం వచ్చే సమయం వచ్చేసింది. కాబట్టి వాళ్ళు చేసిన తప్పులు బయటపడుతున్నాయి, కళ్ళకు కట్టినట్టు కనపడుతున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ జారుకుంటున్నారు, పత్తా లేకుండా పారిపోతున్నారు, ఎక్కడికక్కడ జంప్ అవుతున్న నేపథ్యంలో ఎందుకు ఈ స్థాయిలో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు పారిపోతున్నారు, జంప్ అవుతున్నారు అంటే చెప్పకనే తమ తప్పును ఒప్పుకుంటున్నారా? మరి ఈ నేపథ్యంలో ఒక పక్కన రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టించాలి, పెట్టుబడులు రప్పించాలి, అమరావతిని శరవేగంగా అభివృద్ధి చేయాలి, అలాగే తమ ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ వెళ్లాలనే ఒక లక్ష్యం ఒకవైపు, మళ్ళీ ఈ ఎలుకల్ని, పందికొక్కుల్ని తరిమి కొట్టే ప్రోగ్రాం ఇంకొక వైపు ఏకకాలంలో చంద్రబాబు గారు చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఆయన
సంక్షేమం, అభివృద్ధి, రాష్ట్ర పునర్నిర్మాణానికి సమగ్ర వ్యూహంతో కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహించబోతున్నారు. మరి ఎటువంటి నిర్ణయాలు ఉంటాయి, మళ్ళీ వీళ్ళందరినీ పట్టుకోవడానికి కూడా ఏమన్నా ఉంటాయా, క్షేత్రస్థాయి వాస్తవాలకు ప్రధానంగా ప్రాధాన్యం ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. మనం గత ప్రభుత్వ హయాంలో కలెక్టర్ల సమావేశం ఇది అనంటే ప్రజావేదిక కూల్చిన తర్వాతే వచ్చే నిర్ణయాలనే మనం చూసాం కలెక్టర్ల సమావేశంలో. మరి ఇప్పుడు అటువంటి నిర్ణయాలు ఉండవని చెప్తున్నారు. మరి కలెక్టర్లకు పూర్తి స్థాయిలో దిశానిర్దేశం చేసి సుదీర్ఘ మీటింగ్లు, లేట్ నైట్ సమీక్షలకు కూడా స్వస్తి పలికేందుకు కూడా ఈ కలెక్టర్ల సమావేశంలో నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా కర్మ ఈజ్ బ్యాక్, ఎవరిని తప్పించుకునే అవకాశం లేదన్నప్పుడు మరి పారిపోతున్న ఈ ఎలుకలు దొరుకుతాయా, మరి ప్రభుత్వం ఏ దిశగా అడుగులు వేస్తుంది, ఇంకా వారందరికీ కొంత సహకరిస్తున్నారు, క్షేత్రస్థాయిలో కొంతమంది అధికారుల తీరు వల్లే వీళ్ళు తప్పించుకుని తిరుగుతున్నారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరిస్తోంది, అలాగే ఈరోజు కలెక్టర్ల సమావేశంలో సమీక్షలు ఎటువంటి నిర్ణయాలుంటాయి. సో మొత్తానికి రాష్ట్ర పునర్నిర్మాణం లక్ష్యంగా సమగ్ర వ్యూహంతో ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబు గారు కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహిస్తూనే మరొక పక్కన కొంత మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా వారిపై వస్తున్న ఆరోపణలు, బుక్ అవుతున్న కేసుల నేపథ్యంలో పారిపోయేందుకే ప్రయత్నిస్తున్నారు. కొంత ఎక్కడికక్కడ పత్తా లేకుండా పోతున్న నేపథ్యంలో మరి వారిపై చర్యలు తీసుకోకపోతే కూడా కొంత రాంగ్ మెసేజ్ వెళ్లే అవకాశం ఉందని శ్రేణులు అవి భావిస్తున్న నేపథ్యంలో మరి ఎటువంటి వ్యూహంతో ప్రభుత్వం వెళ్తుంది అని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు, టీడీపీ నుంచి ఉండవల్లి అనుష, జనసేన నుంచి వివేక్ బాబు గారు. అందరికీ స్వాగతం అండి. రాజేష్ గారు, మీతో ప్రారంభిస్తాను. బాబు గారు, చంద్రబాబు గారు మారిన చంద్రబాబు గారి కింద కనిపిస్తున్నారు. గత 50 రోజుల పైచిలుకు కాలంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నదానికి వచ్చిన దానికి స్పష్టంగా మార్పు కనిపిస్తోంది. చట్టం తన పని తాను చేసుకెళ్తూనే ఉంటుందంటూనే రాష్ట్రం సమగ్ర అభివృద్ధి, పునర్నిర్మాణం అని అంటున్నారు. కానీ దీన్ని చాలా మంది ఏం చేస్తున్నారంటే అలా అంటున్నారు, కానీ గతంలో చేసిన వాళ్లపై సీరియస్ గా చర్యలు ఉండటం లేదు, వీళ్ళు ఏం చేత కాదన్నట్టు కొంత తప్పించుకుని వెళ్లిపోయే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా ఇప్పుడు తాజాగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై లుకౌట్ నోటీసులు వచ్చాయి. సో వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ తప్పించుకుని వెళ్ళిపోతున్నారన్న వార్తలు ప్రారంభమయ్యాయి. సో రెండు యాంగిల్స్ ఎలా చూస్తారు, అటు ఇటు? ముందుగా ప్యానెల్లో ఉన్న ఎన్డీఏ కీలక భాగస్వామ్య పక్షాలకు సంబంధించిన ఇరువురు యువనేతలు అనుష అలాగే వివేక్, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా శుభోదయం. ఇక్కడ మీరు ప్రస్తావించినట్టుగానే పాలకుడిగా చంద్రబాబు నాయుడు గారు పాలనా బాధ్యతలు చూస్తున్న కీలక మంత్రులు, అట్లాగే కీలక స్థానాల్లో ఉన్న అధికార వ్యవస్థ పోలీస్ డిపార్ట్మెంట్ని ఒక రకంగా కరెక్షన్ స్టేజ్లో ఉంచింది ఇప్పటికీ కూడా. ఇంకా అంటే స్టిల్ నాట్ ఎట్ ఒక ప్రాపర్ మెకానిజం ఇప్పటికీ ప్రభుత్వానికి ఇంకా సెట్ అవ్వలేదనే దానికి పరాకాష్టే వల్లభనేని వంశీని అదుపులోకి తీసుకోవటం కోసం పోలీసు బృందాలు ప్రయత్నం చేస్తున్నట్టుగా ఇదే బృందాల్లో ఉన్న సభ్యులు అతనికి సమాచారం అందిస్తున్నారు అని అంటే మనం గమనించుకోవాల్సింది ఇక్కడ ఈ ఒక్కరోజు ఈ సంఘటన ఫస్ట్ టైం ఎదురైన సంఘటన కాదు. ఇది పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకోవడానికి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతోటి మాచర్ల నుంచి పోలీస్ బృందాలు హైదరాబాదు అతన్ని వెంటాడుతూ వస్తే అదే బృందంలో నుంచి మేము ప్రస్తుతం పలానా దగ్గర ఉన్నాం, మీరు అక్కడి నుంచి మీరు పలానా ప్లేస్లో ఉన్నారనేది మాకు ఆచూకీ దొరికింది, మేము అక్కడికి రాబోతున్నాం అని చెప్పిన అతనికి సమాచారం ఇస్తూ అతను అక్కడి నుంచి తప్పించే ప్రయత్నం పోలీసుల ద్వారానే ఆ సహకారం వాళ్ళకి అందింది. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ క్రెడిబిలిటీకి సంబంధించిన అంశం ఏంటి అంటే దాదాపుగా నాకు గుర్తున్న వరకు మే 13 ఎలక్షన్ రోజు ఆ ఇన్సిడెంట్ జరిగితే ఆ తర్వాత 3వ రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ సోదరుడు వెంకటరామరెడ్డి అబ్స్కాండ్ అయ్యారు. ఈ రోజు దాకా వాళ్ళ సోదరుడు వెంకటరామరెడ్డి అరెస్ట్ కాల. దాదాపుగా మే 16వ తారీఖు నుంచి ఇవాళ మనం ఆగస్టు ఫస్ట్ వీక్లో ఉన్నాం. ఇది పోలీస్ డిపార్ట్మెంట్కే ఒక సవాల్ విసురుతూ ఉన్నారు వాళ్ళు. ఇవాళ వల్లభనేని వంశీనా లేకపోతే మైనింగ్ ఏపీఎండిసి ఎండీగా పనిచేసిన వెంకటరెడ్డి, లేదు బ్రోరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి లాంటి అధికారులు వాళ్ళు ప్రభుత్వ విధుల్లో ఉండి వాళ్ళు ప్రభుత్వ అధికారులకి సమాచారం ఇచ్చి వాళ్ళ వేరే పౌర్స్ తెలియజేయాల్సిన దగ్గర వాళ్ళు తప్పించుకు తిరుగుతున్నది ఎంత కీలకంగా ఉందో. వెంకటరామరెడ్డి అన్ని కేసులు నమోదయ్యండి అతని మీద. మే 16వ తారీఖు నుంచి ఇప్పటి వరకు అతని ఆచూకీ కనిపెట్టలేకపోయారు, అతను అదుపులోకి తీసుకెళ్ళలేకపోయారు, అరెస్ట్ చేయలేకపోయారు అని అంటే ఖచ్చితంగా అది పోలీస్ డిపార్ట్మెంట్ వైఫల్యమే. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారైనా ఇంకొకరైనా సరే ఈరోజు మధ్యాహ్నం జరగబోతున్న
రాష్ట్ర శాంతి భద్రతల గురించి ఒక సమీక్షా సమావేశం, ఉదయం పూట కలెక్టర్ సమావేశం, మధ్యాహ్నం నుంచి ఎస్పీలతోటి రాష్ట్ర స్థాయి ఒక సమీక్షా సమావేశం జరగబోతుంది. ఈ సమీక్షా సమావేశంలోనైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్కి సవాలు విసిరే సాహసం చేస్తున్న ఇటువంటి నాయకుల్ని, ఇవాళ నాయకుల స్థాయిలో ఉన్నాళ్ళు వాళ్ళని అంటే కనిపెట్టలేని పరిస్థితులు ఉత్పన్నమవుతూ ఉంటే, ఇక సామాన్య ప్రజలకు సంబంధించి మాత్రం పోలీస్ డిపార్ట్మెంటు చాలా అత్యుత్సాహం ప్రదర్శన చేస్తుందా? ప్రజల దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఎక్కడలేని వీరత్వం ప్రదర్శిస్తారా? 100% ఈ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ మరింత మెలకుగా వ్యవహరించి తీరాల్సిన అవసరం ఉంది. తప్పించుకు పారిపోయిన ఎవరినైనా సరే మేము ఏ కలుగులో దాక్కున్నా జుట్టు పట్టుకొని లాక్కొచ్చి చట్టం ముందు దోషులుగా నిలబెడతాము అని చెప్పని వాళ్ళ చిత్తశుద్ధిని రుజువు చేసుకొని తీరాల్సిన అవసరం ఉంది. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, గత ప్రభుత్వం ఒక పోలీస్ డిపార్ట్మెంట్ని ఒక రకంగా ప్యారలైజ్ చేసేసింది. కేవలం ప్రత్యర్థుల కోసమే పనిచేసేంత పూర్తి వాళ్ళ రెగ్యులర్ పోలీసింగ్ విధుల నుంచి దూరం చేసి ఒక రకమైన ప్యారలైజ్ చేసేసింది. అటువంటి స్థితి నుంచి ఇప్పుడు మళ్ళీ తిరిగి రెగ్యులర్ పోలీసింగ్ వైపు వాళ్ళకు ఒక పునరుజ్జీవనం కలిగించే దిశగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అదే సందర్భంలో నాకు చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్లో వ్యక్తిగతంగా పరిచయం ఉన్న అధికారులు ఉన్నారు, సిబ్బంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక రకమైన కసితో ఉన్నారు. మమ్మల్ని మేము రుజువు చేసుకోవాల్సిన సందర్భం ఆసనమైంది. గత ప్రభుత్వం మాకు ప్రభుత్వ ఉద్యోగులుగా మాకు ఏ విధమైన మేలు చేకూర్చకపోగా మమ్మల్ని వాళ్ళ సమాజానికి ఒక వ్యతిరేకులుగా చిత్రీకరిస్తూ వచ్చింది. మమ్మల్ని ఒక టూల్గా ఉపయోగపెట్టుకొని రాజకీయపు వేధింపులకి, వాళ్ళ కక్ష సాధింపు ధోరణులకి మమ్మల్ని మా భుజం మీద తుపాకీ పెట్టి కాలుస్తూ వచ్చారు. మిగిలిన రాజకీయ పక్షాలు మమ్మల్ని శత్రువులుగా పరిగణించే స్థితికి దిగజార్చారు అని చెప్పని వాళ్ళు చాలా సందర్భాల్లో ఓపటం జరిగింది. ఇటువంటి పరిస్థితి నుంచి వాళ్ళ ప్రజలకు స్పష్టమైన తీర్పిచ్చారు. కొత్తగా పదవి బాధ్యతలు చేపట్టిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పదవి బాధ్యతలు చేపట్టి కూడా దాదాపుగా ఇప్పటికి 53-54 రోజుల కాలం గడిచిపోయింది. ఇప్పటికైనా సరే ఆ ప్రాపర్ మెకానిజం సెట్ చేసుకొని తీరాలి. ఎవరెవరైతే ఇవాళ ఈ విధమైన నేరపూరిత చర్యలకు పాల్పడ్డ వాళ్ళకి సమాచారం అందిస్తున్న వాళ్ళని వాళ్ళ ఫోన్ స్టాప్ చేస్తేనో లేదు వాళ్ళ ఫోన్లు కాల్ లిస్టులు చెక్ చేస్తేనో తెలుసుకోలేనంతటి, అంటే ఎవరి ఫోన్ నుంచి వాళ్ళకి సమాచారం వెళ్ళిందనేది ఏం చేతులు గవర్నమెంట్ దగ్గర మెకానిజం ఉంటది కదా. మొట్టమొదట ఇంటి దొంగలను ఐడెంటిఫై చేయండి. మొట్టమొదట మీ డిపార్ట్మెంట్ లో ఈ విధమైన సమాచారాన్ని చేరవేస్తున్న ఇంటి దొంగలు ఎవరో మొట్టమొదటి వాళ్ళని ఐడెంటిఫై చేయండి. 4 మీద చర్యలు తీసుకోండి. అప్పుడు మొత్తం డిపార్ట్మెంట్ అంతా స్ట్రీమ్ లైన్ అయిపోద్ది. వాళ్ళకి వాళ్ళ ఉద్యోగ భద్రత మీద కనుక, అంటే వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేసేస్తారు, వాళ్ళు సర్వీస్ నుంచి టర్మినేట్ అవుతారని చెప్పిన భయం కలిగిస్తే ఖచ్చితంగా మొత్తం ఉద్యోగులు అంటే వాళ్ళ ఉద్యోగ ధర్మాన్ని మీరి సహాయం చేయడానికి ఎవరు సాహసించరు. ఇవాళ మా ఉద్యోగం మాకు సేఫ్గా ఉంటుంది, మేము ఏం చేసినా నడుస్తుంది, మమ్మల్ని కాపాడే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారని చెప్పిన ఒక ధైర్యంతో, ఒక బరితెగింపుతోటి ఇవాళ మొట్టమొదట కొంతమంది అధికారులు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మొట్టమొదట మీ ఇంటి దొంగల్ని వాళ్ళని సెటరేట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ప్రాపర్గా సిస్టమైజ్ అయ్యారు అనుకున్నప్పుడు ఎక్కడ ఎవరిని ఎంత దూరంలో పారిపోయినానైనా సరే, గతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ పాల్పడ్డ గంగిరెడ్డి విదేశాలకు వెళ్తే మారిషస్లో పట్టుకొని తీసుకొచ్చారు ఇక్కడికి. కాబట్టి వాళ్ళ అంతకన్నా పెద్ద మొగాళ్ళేం కాదు వీళ్ళందరూ. వీళ్ళని ఐడెంటిఫై చేయలేకో వీళ్ళని కనిపెట్టి తీసుకురాలేనంతటి అసమర్థతలో పోలీస్ డిపార్ట్మెంటే ఉండదు. కాబట్టి కొంచెం మీకు అంటే మీ క్రెడిబిలిటీ ఫ్యాక్టరీ వాళ్ళ మీ ఉనికికి సవాల్ విసురుతా ఉన్నారు. మరి మీరు ఎంత స్థాయిలో దాన్ని నిలబెట్టుకుంటారో ఆలోచన చేయండి. రైట్, టీడీపీ నుంచి ఉండి అనుష గారు ఉన్నారు. అనుష గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో హీరోల్లాగా తొడగొట్టి రొమ్ము విరుచుకుని నోటికి ఇష్టం వచ్చినట్టు పని చెప్పి అసలు నానా హంగామా చేసి ఇప్పుడు ఒక్కసారిగా కేసులు బుక్ అయ్యి అది చట్టబద్ధంగా వారు చేసిన తప్పులపై కరెక్ట్ గా వెళ్తుంటే ఎక్కడికక్కడ పారిపోతున్న పరిస్థితి, ఎవరికి వాళ్ళు అక్కడికి లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసిన పరిస్థితి వచ్చింది వల్లభనేని వంశీ గారిపై. ఇక్కడ మీ క్రెడిబిలిటీ ఫ్యాక్టర్ ప్రభుత్వాన్ని అనేది ఇప్పుడు చర్చ, ఏం చెప్తారు మేడం? ముందుగా మీకు పెద్దలు రాజేష్ అప్పసాని గారికి, అదేవిధంగా జనసేన నుంచి వివేక్ గారికి అందరికి గుడ్ మార్నింగ్ అండి. సో ఇక్కడ క్రెడిబిలిటీ ఫ్యాక్టర్ తీసుకుంటే మీరు ఆల్రెడీ చూస్తున్నారండి, గత 50 రోజుల నుంచి బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఏంటి, అదేవిధంగా బాధ్యత లేని ప్రభుత్వాన్ని మీరు చూసారు, బాధ్యత లేని ముఖ్యమంత్రిని మనం చూసుకుంటూ వచ్చాం. సో బాధ్యతాయుతంగా కేవలం పోలీస్ డిపార్ట్మెంట్, ఇందాక రాజేష్ గారు చెప్పినట్లు, మీరు చెప్పినట్లు పోలీస్ డిపార్ట్మెంట్ ని పూర్తిగా స్వప్రయోజనాల కోసం మాత్రమే, ఏదో వాళ్ళ పార్టీకి కాపలాగా పెట్టుకున్న ఒక కుక్కలా మాత్రమే కాదండి. ఈ రోజు లిటరల్లీ చెప్తున్నాం కదా, చాలా ఘోరంగా పోలీస్ డిపార్ట్మెంట్ ని అబ్యూజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి.
పార్టీ పనులకి లేకపోతే వాళ్ళ ఇంట్లో పాలేర్లలాగా వాడుకున్నాడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి. సో ఇప్పుడు వాళ్ళందరినీ స్ట్రీమ్ లైన్ చేసి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా అత్యంత దారుణంగా తప్పుల్ని ఎవరైతే చేశారో వాళ్ళందరినీ కూడా ఈ రోజు లిస్ట్ అవుట్ చేసి ఇక్కడ ప్రక్షాళన అనేది మొదలు పెట్టడం జరిగింది. ఎస్, అఫ్ కోర్స్ టైం పడుతుంది సార్ అన్నట్లు. ఎందుకు అంటే మీరు ప్యారలైజ్ చేశారు అంటున్నారు, లిటరల్లీ ప్యారలైజ్ కదండి, దాన్ని అబ్యూజ్ చేసేసి ఈ రోజు పోలీస్ అనే ఒక కాకి యూనిఫామ్ వేసుకునే వాళ్ళపైనే గౌరవం లేకుండా సామాన్య ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ యూనిఫామ్ చూస్తున్నప్పుడు కూడా అసహ్యించుకునే స్థాయికి తీసుకెళ్లిపోయాడు. సో ఇప్పుడు వీళ్ళందరికీ మళ్ళీ గౌరవం తీసుకురావడం అనేది మా ప్రభుత్వం పైన ఉన్న మొట్టమొదటి బాధ్యత. ఈ రోజు అందుకే ఒక కాల్ ఇవ్వగానే పెద్దిరెడ్డి ఏదైతే ఆ రోజు పొంగనూరులో చూసాం మనం, భూముల తాలూకా జనం ఎంతమంది వచ్చారండి. ఈ రోజు నిజంగా ఒక పోలీస్ స్టేషన్ కాంపౌండ్ కూడా సరిపోనంత జనం బాధితులు వచ్చి ఇదిగో మా భూములు ఇలా చేశారు, మా భూములు ఇలా చేశారు అని చెప్పేసి చెప్పుకునే, గోడు వెళ్ళబుచ్చుకునే పరిస్థితికి ఈ రోజు వచ్చారు. అంటే ఏ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ డిపార్ట్మెంట్ ని వాడుకుని, బేసిక్ గా చెప్పాలంటే ఎక్కడైతే కూడా మనము పోలీస్ డిపార్ట్మెంట్ న్యాయం చేస్తుందని నమ్మి ప్రజలు వెళ్తారో అలాంటి డిపార్ట్మెంట్ ని కేవలం అవినీతి కోసం వాడుకున్న జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటకు రావాలి. ఇవన్నీ చిట్టెలుకలండి. కొడాలి నాని కావచ్చు, వల్లభనేని కావచ్చు, రోజా కావచ్చు, లేకపోతే జోగి రమేష్ లాంటి వాళ్ళు కావచ్చు, ఎవరైతే మైక్ పీసుల్లా పనిచేసిన వాళ్ళందరూ కూడా చిట్టెలుకలు. ఇవి కేవలం జగన్మోహన్ రెడ్డికి ఒక చుట్టూ ఒక గోడ కట్టుకున్నాడు, ఇతను మాత్రం అందులో ఒక సాధువులా ఉండి వీళ్ళందరినీ ప్రపంచానికి లేకపోతే సమాజానికి వెధవల్లా పరిచయం చేశాడని. సో తప్పు నాది కాదు, వాళ్ళు మాట్లాడుతున్నారు అన్నట్టు ఈ చిట్టెలుకల్ని ముందు పెట్టాడు. కానీ ఆ చిట్టెలుకల చేత మాట్లాడించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఫస్ట్ పట్టుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డిని, ఫస్ట్ బయటకు తీయాల్సింది జగన్మోహన్ రెడ్డి యొక్క అవినీతిని, అక్రమాలని. ఈ రోజు బెంగళూరు పారిపోతున్నాడు, కనీసం తాడేపల్లి కోటలో అంతంత డబ్బు పెట్టి, ప్రజాధనం పెట్టి, మనం చూసాం నిన్నగాక మొన్న ఎలుకల్ని పట్టడానికి అన్ని కోట్ల రూపాయలు డబ్బులు పెట్టండి. లేకపోతే చుట్టూ ఇన్స్టాలేషన్ కోసం, ఆ సెక్యూరిటీ ఇన్స్టాలేషన్ కోసం దాదాపుగా కొన్ని కోట్లు, ఈ రోజు తన ఇంటి సెక్యూరిటీకి మాత్రమే 100 కోట్ల రూపాయలు ఈ రోజు ఖర్చు పెట్టిన వ్యక్తి ఎందుకు పారిపోతున్నాడు? ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఈ రోజు బెంగళూరు ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఎందుకు నువ్వు ఉండలేకపోతున్నావు? ఎందుకు యలహంక ప్యాలెస్ కి వెళ్ళిపోయి అక్కడ దాక్కుంటున్నావు? అంటే ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి అత్యంత భారీ స్థాయిలో ఉందండి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పైకి వెళ్ళినప్పుడు, ఈ బాణాలన్నీ ఎక్కి పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి తప్పించుకోలేని పరిస్థితిలో ఉన్నాడనే విషయం జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు. అందుకే రాష్ట్రంలో ఉండడానికి భయపడుతున్నాడు. బేసిక్ గా ఈ రోజు రాష్ట్రంలోకి రావడానికి కూడా భయపడుతున్నాడు. కాకపోతే ఎవరైతే ఈ కార్యకర్తలు ఉన్నారో, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఉన్నారో, నిన్ను నీ పార్టీని నమ్ముకుని మోసపోయాము అని చెప్పేసి ఇక్కడ ఒక్క పాయింట్, నేను ఇందాక ప్యారలైజ్ చేశారు లేదా నిజంగా అదే అబ్యూస్ చేశారు, దాని మీనింగ్ ఆర్ నేమ్ వాట్ ఎవర్ యు నేమ్ ఇట్. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, మీరు అంటున్నారు ఇలా చేసిన వాళ్ళని చట్టపరంగా వెళతాము అని. కానీ చట్టపరంగా వెళ్తున్నప్పటికీ కూడా వీళ్ళు తప్పించుకుంటున్నారు అంటే పారిపోతున్నారా, పారిపోనిస్తున్నారా? డెఫినెట్ గా అప్పుడు సిస్టమ్ కరెక్షన్ రిక్వైర్డ్. డెఫినెట్లీ అండి. ఈ రోజు సిస్టమ్ అనేది కరప్ట్ అయిపోయింది. దాన్ని కరెక్ట్ చేయడానికి హోమ్ మినిస్టర్ అనిత గారే కాదండి, ఎంతటి కష్టపడినా కూడా ఎక్కడో ఒక చోట ఇలాంటి ఏమంటారంటే ఇంటి వాసాలు లెక్క పెట్టే కుక్కలని అంటారో, లేకపోతే ఇట్ రిసెంబల్స్ హార్డ్లీ, నా సౌండింగ్ చాలా హార్డ్ గా ఉండొచ్చు కానీ అలాంటి వాళ్ళు ఉన్నారు, సిస్టమ్ లో ఇంకా ఉన్నారు. ఈ రోజు వాళ్ళందరినీ కూడా ఏరేసే బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం ఉంది. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఉండబట్టే ఈ రోజు ఇంత దారుణంగా కదా అబ్యూజ్ చేశారు సమాజాన్ని, ఈ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని. లేకపోతే చేసుండే వాళ్ళు కాదు కదా, భయం అనేది ఉండేది కదా. నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే ఏంటి పరిస్థితి అనే భయం ఉండేది కదా. ఈ రోజు ప్రభుత్వానికి ప్రజలకు నమ్మకం కల్పించాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పెద్ద డ్యూటీ మాకు ఇది. ఎందుకంటే రేపొద్దున మళ్ళొక్కసారి కర్మగాలి ఇలాంటి రాక్షసుడు వస్తే, ఇలాంటి రాక్షసుడు మరొకసారి గనక వచ్చినట్లయితే ఎటువంటి చర్యలు తీసుకోవడానికైనా సరే ఈ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో, ఎఫిలియేటెడ్ బాడీస్ అనుకోవచ్చో లేకపోతే ఆర్గనైజేషన్స్ అనుకోవాలో, ఈ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కరెక్ట్ గా పనిచేస్తే సీఎం కింద ఎంతటి వాడు వచ్చినా కూడా, ఎలాంటి నియంత వచ్చినా కూడా సిస్టమ్ ని కరప్ట్ చేయలేరు అనే విధంగా ఈ రోజు ఒక పాయింట్ అండి. మేము ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు
తీసుకోము, చట్ట ప్రకారమే వెళ్తాము అని చెప్పినప్పుడు మీరు ఆ చట్ట ప్రకారం వెళ్లే టైంకి వీళ్ళు జారుకుంటున్నప్పుడు కొంత చూసే ప్రజలకి, శ్రేణులకి, లేకపోతే వీళ్ళందరికీ కూడా మీ అతి మంచితనమో లేకపోతే మీ అతి సిస్టమేటిక్ తనం వల్ల ఇది దాన్ని ఏమంటారంటే చేతకంతనం అని కాదు, ఎగ్జాక్ట్ గా అట్లాంటి ఒక మైండ్ లోకి వస్తుంది అందరికి. నేను ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ ఎందుకు అంటున్నానంటే ఒకటి ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు మీరు గవర్నమెంట్ కి వస్తున్నారు, క్లియర్ కట్ వచ్చారు, వచ్చిన తర్వాత కూడా మీ దగ్గర చాలా క్లియర్ కట్ గా ఎవరెవరు దోచుకున్నారు, ఎవరెవరు దాచుకున్నారు, ఎవరు కరప్షన్ చేశారు, ఎవరు దౌర్జన్యాలు చేశారు అని మీ దగ్గర క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు వచ్చిన వెంటనే వీళ్ళందరూ పారిపోయే అవకాశం ఉందన్నప్పుడు ఎందుకు నిఘా పెట్టలా మీరు వీళ్ళందరి మీద? మేడం అదే చెప్తున్నా మేడం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మోహన్ రెడ్డి అవడానికి కారణం ఏంటి? బికాస్ ఆఫ్ ఇలాంటి యాక్షన్స్, తొందరపాటు చర్యలు. ఎటువంటి వాళ్ళ దగ్గర ఎటువంటి కూడా నిజమైన ఇది లేకుండా, సాక్ష్యాధారాలు లేకుండా కేవలం ఆరోపణలతో వెళ్ళిపోయింది. ఈ రోజు మా ప్రభుత్వం అలా చేయదలుచుకోవట్లేదండి. ఎస్, ఎక్కడున్నా పట్టుకొస్తాం. ఇందాక సార్ అన్నట్లు ఎర్రగంగిరెడ్డిని మారిషస్ లో ఉన్నప్పుడు పట్టుకొచ్చినట్లు ఎక్కడున్నా కూడా ఈ వల్లభనేని వంశీ కావచ్చు, కొడాలి నాని కావచ్చు, ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే దీంట్లో పట్టుకొస్తాం. కానీ ఎలా పూర్తి సాక్ష్యాధారాలతో, ఏదో బాబు గారిని ఒక స్కిల్ స్కామ్ అని చెప్పేసి లేని స్కామ్ తీసుకొచ్చి అరెస్ట్ చేసినట్లు కాదండి. అరెస్ట్ చేసి కేవలం కక్షపూరితంగా ఆయన్ని ఇబ్బంది పెట్టాలి, ఆయన్ని ఇబ్బంది పెడితే ఇక్కడ మొత్తం క్యాడర్ అంతా చల్లాచెదురైపోతుంది అనేట్లు కాదు మేము చేసేది. జగన్మోహన్ రెడ్డికి నిజంగా చేసిన అన్యాయాలు కొన్ని కొల్లలు ఉన్నాయి. అవన్నీ కూడా ఈ రోజు చట్టం ముందుకు తీసుకురావాలంటే లా యాక్ట్స్ డిఫరెంట్లీ అండి. మనం ఆలోచించేదానికన్నా చాలా డిఫరెంట్ గా యాక్ట్ చేస్తుంది. సో ఈ రోజు లా ముందు బై లా మనం క్వశ్చన్ చేసుకోకుండా ప్రతిదీ కూడా ఈ రోజు ఫైల్ చేసి డాక్యుమెంటేషన్ ఈ రోజు చట్టం ముందు సబ్మిట్ చేసే విధంగా ఈ రోజు మా ప్రభుత్వం పనిచేస్తుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఒకటి మీరు చట్ట ప్రకారం లేదా చాలా సిస్టమేటిక్ గా ఐపీసీ 143, 147, 140 ఇలా వెళ్తున్నా పట్టుకోండి చూద్దాం అని మీకు ఛాలెంజ్ చేస్తున్నారే, లుక్అవుట్ ఇచ్చేంత పరిస్థితి వచ్చింది. మీరు ఛాలెంజ్ చేస్తున్నారు అనుకుంటున్నారు, మేమేమనుకుంటున్నాం అంటే భయపడి పారిపోతున్నారు అనుకుంటున్నాం. ఇట్స్ నాట్ లైక్ దట్ అండి. ఛాలెంజ్ చేయట్లే, వాళ్ళు పరిగెడుతున్నారు అనుక్షణం. సొంత ఇళ్ళని, సొంత ఊర్లని, సొంత రాష్ట్రాన్ని వదిలేసి ఎక్కడ దొరికితే అక్కడ ఈ రోజు ఖచ్చితంగా లోపలేస్తారనే భయంతో పూటకొక ఇల్లు మారుకుంటూ, పూటకొక ప్రాంతం మారుకుంటూ ఈ రోజు వీళ్ళందరూ భయపడుతూ బయట ఉన్నారు. ఒక్కళ్ళు కూడా ఓడిపోయిన దగ్గర నుంచి, విర్రవీగి మాట్లాడిన రోజా దగ్గర నుంచి, కొడాలి నాని దగ్గర నుంచి, వల్లభనేని వంశీ దగ్గర నుంచి, సోకాల్డ్ బాయ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టి ప్రెస్ మీట్ పెట్టే దమ్ము కూడా వీళ్ళకి లేదు అంటే మీకు అర్థం అవుతుంది. ఈ రోజు వాళ్ళేంటి అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, జనసేన పార్టీ నాయకులు కావచ్చు, లేకపోతే బీజేపీ నాయకులు కావచ్చు, మేము అరెస్టులు చేసి ఏదో సాధించాము అని చెప్పేసి ప్రజలకి మేము ఇలానే ఉంటాము, మాది నియంత ప్రభుత్వం అని చూపించుకుందండి. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కావచ్చు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కావచ్చు ఇట్లా చేయదు. ఎలా చేస్తది అంటే ఈ రోజు ఏ వ్యక్తి అయితే తప్పుకు పాల్పడ్డాడో ఆ వ్యక్తి భయపడేలా చేస్తుంది. మీకు మొన్న కూడా దీనికి సంబంధించి ఒక చిన్న పసిపిల్లని ఏదైతే రేప్ చేసి చంపేసిన విషయంలో కూడా వాళ్ళంతటి వాళ్ళే భయపడి, ఈ రోజు సిస్టమ్ కరెక్ట్ గా పనిచేస్తుంది కాబట్టి, పోలీసులు మమ్మల్ని వదలరు కాబట్టి ఈ రోజు వాళ్ళంతటి వాళ్ళే ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చింది. హూ నోస్ రేపొద్దున వీళ్ళందరూ కూడా అంతే మెంటల్ ట్రామాలో ఉన్నారు. మీకు తెలియట్లేదు, బయటకి గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు అని చెప్పేసి నార్మల్ గా వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్ ఏదైతే ఉందో సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారేమో, కానీ లిటరల్లీ చెప్తున్నారండి వీళ్ళు ఒక మెంటల్ ట్రామాలో ఉన్నారు, భయపడుతున్నారు, పూటకొక ప్రాంతం మారుతున్నారు, భయంతో ఆఖరికి ఆంధ్రాలోనే కాదండి ఇండియాలో కూడా ఉండాలన్న భయపడి రోజు జారుకుంటున్న పరిస్థితి. చెప్తున్నాం కదా, వీళ్ళకు మళ్ళీ రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తాం. ఎవరైతే మళ్ళీ చెప్తున్నాం అన్యాయం చేశారో, అవినీతి చేశారో, అక్రమాలు చేశారో వీళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వాన్ని వాడుకుని ఇష్టారాజ్యంగా ప్రవర్తించి మేము ఇంకొక 30 ఏళ్ళు ఉంటాము, ఈ ప్రాంతం మాదే, ఈ జాగీరు మాదే, దీన్ని మేము దోచుకుంటాము, దాచుకుంటాము అని చెప్పేసి విచ్చలవిడిగా చేసిన ఏ నాయకుడైనా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ సింపథైజర్ అని చెప్పుకున్న వాళ్ళు కావచ్చు, ఎవరినైనా సరే ఈ రోజు సిస్టమాటిక్ గా అరెస్ట్ చేస్తాం. వాళ్ళకి మరొకసారి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసే పరిస్థితి ఉంటుంది. వివేక్ బాబు ఉన్నారు. నమస్తే అండి వివేక్ గారు, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో కేసులు బుక్ అవుతున్నాయి, అంతా చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటామని చెప్తున్నా కూడా కొంత పారిపోతున్నారు, ఎక్కడికక్కడ తప్పించుకుంటున్నారు. మిమ్మల్ని కూడా
అది క్రెడిబిలిటీ అవనివ్వండి, ఛాలెంజ్ చేయడం అవనివ్వండి, ఏదైనా సరే కొంత క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఎందుకు పారిపోనిస్తున్నారు వీళ్ళని, ఏదా ఎందుకు తప్పించుకునేలా చేస్తున్నారు, ఎందుకు సెటరేట్ ఇంకా అవ్వట్లేదు అని ఏం చెప్తారు? మేడం, ముందుగా మీకు, రాజేష్ గారికి, అలాగే అనూష మేడం గారికి, అలాగే ఏబిఎన్ వీక్షకులందరికీ శుభోదయం. రెండు పాయింట్లు మేడం. ముఖ్యంగా అంటే లా అండ్ ఆర్డర్ విషయం గురించి మీరు ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పారు. అలాగే చేతకానితనం అంటూ రెండు మాటలు, ఇది చేతకానితనం కిందకి వస్తుంది అనే మాటలు రెండు క్లియర్ అలాంటి వర్షన్ వెళ్ళే అవకాశం ఉంది అన్నట్ల, చేతకానితనం అన్నట్లు అలాంటి చర్చ వస్తుంది. అదే చెప్తున్నాను, దాని వివరణ ఇస్తున్నాను. అంటే 1995 నుంచి 2004 వరకు, అలాగే 2014 నుంచి 2019 వరకు ఆ 3 టర్మ్స్ చంద్రబాబు గారి పరిపాలన మీద నేను రాజకీయ లోక్సత్తాలో ఉన్నప్పుడు ఒకే మాట చెప్పాను, రాజకీయాల్లో లేనప్పుడు ఒకే మాట చెప్పాను. ఏంటంటే లా అండ్ ఆర్డర్ విషయంలో చంద్రబాబు గారు చాలా చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. అది యునానిమస్ గా ఒప్పుకునే విషయం. మిగతా నాయకులతో పోలిస్తే, మిగతా పరిపాలనతో పోలిస్తే, పక్క రాష్ట్రాల్లో కానీ మన రాష్ట్రంలో ఉన్న వ్యక్తులతో పోలిస్తే లా అండ్ ఆర్డర్ విషయంలో ఆయన చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. అది చాలా ఆహ్వానించదగ్గ విషయం. అఫ్ కోర్స్ అడ్మినిస్ట్రేటర్ గా ఆయనకున్న ఆ అనుభవం కావచ్చు, లేకపోతే ఆయన ప్రభుత్వం నడిపే విషయంలో లా అండ్ ఆర్డర్ ఖచ్చితంగా ఉండాలి. డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో కానీ, ప్రజలకు భద్రత విషయంలో కానీ, లేకపోతే పెట్టుబడుల విషయంలో కానీ ఏ స్టేట్ అయినా స్టేబుల్ గా ఉండాలి. లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా కరెక్ట్ గా ఉంటేనే ఆ స్టేట్ కూడా గ్రోత్ బాగుంటది. సో అందులో ఎలాంటి భేషజాలు లేవు. సో గత పాలనకు జరిగిన లా అండ్ ఆర్డర్ వైలేషన్ సాక్షాత్తు హైకోర్టు న్యాయమూర్తులు ఈ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా ఉందా లేదా అని క్వశ్చన్ చేసినప్పుడు కూడా సుప్రీం కోర్టు వరకు, హైకోర్టు వరకు వెళ్లిన ఉదంతాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క సంవత్సరంలో కోర్టు ధిక్కరణ కేసులు 6,000 నమోదయ్యాయి. ఒక్క సంవత్సరం 2022-23 సంవత్సరానికి 6,000 కేసులు కోర్టు ధిక్కరణ. అండి, ప్రభుత్వం కోర్టు ఇచ్చిన రూల్స్ ఆర్డర్స్ ని కూడా వైలేట్ చేస్తూ 6,000 మందికి ఇచ్చిన కోర్టు తీర్పును కూడా ఉల్లంఘిస్తూ తిరిగి ఆ యొక్క బాధితులు కోర్టు మెట్లెక్కారు. అంటే ఏం చెప్తున్నానంటే గత ప్రభుత్వం తాలూకు దారుణాలు చెప్పుకుంటూ పోతే మనకు ఒక పెద్ద లైబ్రరీ అవుతుంది, ఒక పెద్ద వికీపీడియా లాంటిదని నేను చాలా సందర్భాల్లో చెప్పాను. సో ఆ యొక్క తప్పుల నుంచి ఒక్కొక్కటికి సరి చేసుకుంటూ రావాలి. అలాగే లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉండాలనే సంకేతాన్ని చంద్రబాబు గారు డే 1 నుంచి కూడా మొదలు పెట్టారు. అలాగే ఆయన చాలా మారిన మనిషి అని కూడా మీరు ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పారు. చాలా మారింది, దానికి కొన్ని ఉదాహరణలు కూడా ఇస్తాను. ఎందుకంటే గతంలో ట్రాఫిక్ కు సంబంధించిన గత ప్రభుత్వంలో పరదాలు, ట్రాఫిక్ పైన హెలికాప్టర్ వెళ్తున్నా కింద ట్రాఫిక్ ఆపడాలు అవన్నీ మన సినిమాల్లో చూస్తుంటాం. సో ఆ టైపు విధానాలు గత ప్రభుత్వంలో అవలంబించినప్పుడు చంద్రబాబు గారికి గతంలో కూడా ఆయన వెళ్తుంటే సెక్యూరిటీ రీజన్స్, ఆయనకు జెడ్ప్లో సెక్యూరిటీ, ప్రత్యేకమైన కేంద్ర భద్రతా బలగాలు, ఆయనకు జరిగిన అటాక్ ఉంది కాబట్టి సో ఆయనకు ప్రత్యేకంగా భద్రత కల్పిస్తున్న విషయంలో కూడా ఆయన ట్రాఫిక్ ఆపుతుంటే ఈసారి 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత భద్రత విషయంలో కూడా ఆయన మిగతా వాళ్ళతో పాటు నా ట్రాఫిక్ దయచేసి ఆపద్దు. 2014-19 మధ్య చాలా సార్లు గన్నవరం టు ఎయిర్పోర్ట్ కు వెళ్లే సమయంలో అరగంట గంట పాటు ట్రాఫిక్ ఆపినప్పుడల్లా అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళు. కొంచెం నిరసనలు, కొంచెం రకాలైన ప్రభుత్వ వ్యతిరేకత కూడా కొన్ని సందర్భాల్లో వచ్చినప్పుడు అది ఆయన దృష్టికి వెళ్ళినప్పుడు ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను వచ్చి 5 నిమిషాల ముందు కన్నా ఎక్కువసేపు ఆపొద్దు, ప్రజలతో పాటు కూడా నేను వెళ్తాననేది ఒకటి ఆయనలో చూసిన మార్పు. మేము ప్రజల నుంచి తీసుకున్న విషయాల్లో పరదాలు ఎట్టి పరిస్థితుల్లో కట్టద్దు, నేను ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వాలి, పరదాలు కట్టుకునే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, నేను కాదు. రెండో విషయం. మూడో విషయం వచ్చేసరికి ఆయన ప్రజలతో ఇంటరాక్ట్ అవుతున్న విధానం. గత ప్రభుత్వంలో అసలు ఇంటరాక్షన్ అనేది లేదు. అలాగే 14-19 మధ్య కొంత పార్టీని, వ్యక్తులని మిస్ అవుతున్నాను, దాని వల్ల కూడా కొంచెం నష్టం జరిగింది. సో ఆ ఆస్పెక్ట్ లో ప్రతి శనివారం పార్టీ ఆఫీస్ ని ప్రజలను డైరెక్ట్ గా నేరుగా సందర్శించి బాధితులతో మాట్లాడడం, ప్రభుత్వ విధానాలకు సంబంధించిన ఉద్యోగులతో చాలా ఓపెన్ గా తప్పులుంటే తీసుకురండి, అలాగే మీరు తప్పు చేస్తే మాత్రం వదలను అనే ఒక సంకేతం. అలాగే మంత్రులకు, ఎమ్మెల్యేలకు సాక్షాత్ అసెంబ్లీ ఇస్తున్నది. నేను ఎట్టి పరిస్థితుల్లో స్వపక్షం విపక్షం అని చూడను, ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేస్తే ఎవరైనా సరే ఖచ్చితంగా దానికి బాధ్యులు అవుతారు. అలాగే మా అధినేత ఉప ముఖ్యమంత్రి గారు కళ్యాణ్ గారు కూడా ఓపెన్ గానే అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఇవన్నీ ఏం చూపిస్తున్నాయంటే ప్రజలకు ఒక భరోసా, నాయకత్వానికి అలాగే మంత్రులకు, ఎమ్మెల్యేలకు కూడా ఏం చెప్తున్నామంటే తప్పు చేస్తే ఈ ప్రభుత్వం ఎవరిని ఉపేక్షించదనే సంకేతాన్ని గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి గీత గీసినట్టు చూపిస్తున్నాం. స్వచ్ఛంగా కరెక్ట్ గా కనిపిస్తుంది, ట్రాన్స్పరెంట్ గా ఈ ప్రభుత్వంలో తప్పు చేసిన వాళ్ళు వదిలిపెట్టము, ఎవరైనా సరే స్వపక్షమైన విపక్షమైన, అదొక సంకేతం ఇస్తూనే నెక్స్ట్ మీరు అన్న ఇప్పుడు సబ్జెక్ట్ లోకి వస్తే గత ప్రభుత్వంలో జరిగిన తప్పులకు మాట్లాడిన వ్యక్తుల గురించి మాట్లాడుకుంటూ వస్తే వాళ్ళు ఒకరే కాదు మేడం, గత ప్రభుత్వంలో మాట్లాడిన వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ప్రతి సందర్భంలో విధానాల గురించి, ప్రభుత్వ పాలసీల గురించి మాట్లాడకుండా కేవలం వ్యక్తుల గురించి మాట్లాడారా వాళ్ళు? మీ వ్యక్తిగత జీవితాన్ని ఉతికారేశారు. అదే చెప్తున్నాను, ప్రభుత్వానికి సంబంధించిన విధి విధానాలు, పాలసీలు మాట్లాడుకోకుండా అన్నాను. మాట్లాడుకోకుండా వాళ్ళు చేయాల్సిన పని ఒక్క రోజు కూడా సక్రమంగా చేయకపోగా
కేవలం వ్యక్తిగత విమర్శల కోసం మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈరోజు దరిదాపుల్లో ప్రజల మధ్యలోనే కాదు, వాళ్ళు మన రాష్ట్రంలో ఉన్నారా, అస్సాంలో ఉన్నారా, బజ్జీలు అమ్ముకుంటారా రైల్వే స్టేషన్ లో, ఏం మనకేం తెలియదు. లేకపోతే సగం మీసంతో సగం గుండుతో లేకపోతే పూర్తి గుండుతో కనుబొమ్మలు గీసేసుకుని ఉన్నారో కూడా తెలియదు. ఎక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నారు, బికాజ్ వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళకి తెలుసు ఆ విషయం. అందుకే ఈ రోజు అప్ స్కాన్ లో ఉన్నారు. వాళ్ళు నిజంగా ప్రజలకు మేలు చేస్తుంటే ధైర్యంగా ఫేస్ చేసేవాళ్ళు, నేనే తప్పు చేయలేదు, నేను కరెక్ట్ గా ఉన్నాను ప్రజల పక్షంగా అని అనుకునే వాళ్ళే రాష్ట్రంలో ఉండగలరు. కాబట్టి వాళ్ళు అప్ స్కాన్ లో ఉన్నారు. కాబట్టి ఉన్నారు, లేకపోతే ఓకే మీరు అన్నట్టు రైల్వే స్టేషన్ లోనే గుండు గీయించుకుని దాక్కున్నారని కాసేపు అనుకుందాం. కానీ నేను అనేది ఏంటంటే వన్స్ మీరు పవర్ లోకి వచ్చిన తర్వాత కాంట్రవర్షియల్ పొలిటీషియన్స్ ఎవరో మీకు క్లారిటీ ఉంది, ఎవరు రూల్ ఆఫ్ లా అతిక్రమించారో మీ దగ్గర లిస్ట్ ఉంది. వచ్చినప్పుడు కనీసం లోకల్ గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్స్ కి మీరు ఇన్ఫార్మ్ చేయలేదా, తర్వాత అయినా మనం చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటాం, కనీసం వాళ్ళని అబ్జర్వేషన్ చేయండి, వాళ్ళ యాక్టివిటీ వాళ్ళ మూవ్మెంట్ మీద నిఘా ఉంచండి అని లుక్అవుట్ ఇచ్చేంత వరకు వచ్చారు అంటే దాన్ని ఎలా చూడాలి? అది డెఫినెట్ గా కొంత ఫ్లాక్ అనిపిస్తుంది కదా. అంటే మేడం ఈ ఎవరైతే సదరు వ్యక్తి గురించి లేకపోతే ఈ యొక్క మా సోషల్ ఎలిమెంట్ గా ఇంకా ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. అంటే ఏం చెప్తున్నానంటే వీళ్ళు 1 by 1 ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజు నుంచే ఎవరికి కనపడట్లేదు. పాయింట్ నెంబర్ 1. రెండోది ఏంటంటే చంద్రబాబు గారు ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ అంటే ప్రతిదీ క్యాబినెట్ లో చర్చిస్తూ ముందు మనం రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ అంటే ప్రజలకు కొన్ని సంకేతాలు అంటే మేము వైట్ పేపర్ రిలీజ్ చేస్తూనే మరో పక్క సంక్షేమానికి సంబంధించినవి డబ్బులు గ్యాదర్ చేస్తూ అలాగే అభివృద్ధి పదంలోకి పెట్టుబడులకు సంబంధించినవి అన్ని స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ ఒక పక్క గత ప్రభుత్వం తప్పు చేసిన వ్యక్తులని ఒక్కొక్కరిని ఐడెంటిఫై చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి అన్ని ఒకేసారి అంటే విదిన్ టైం కూడా మనం చాలా తక్కువ టైంలో ఉన్నాం. మనం 50 days మనం అధికారంలోకి వచ్చి అని మాట్లాడుకుంటున్నాం కాబట్టి చాలా తక్కువ టైము అండ్ మనకు చాలా టైం ఉంది కూడా. అలాగే ఎవరిని వదిలిపెట్టమనే సంకేతాన్ని ఆల్రెడీ ఇచ్చాము తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టమని ఆ సెర్చ్ లో ఉంది. పోలీసు వాళ్ళు ఆల్రెడీ ఎవరెవరైతే గత ప్రభుత్వంలో రెడ్ బుక్ గురించి సందర్భం వచ్చినప్పుడు కూడా నేను చాలా సందర్భాలు చెప్పాను, రెడ్ బుక్ అనేది తప్పు చేసిన వ్యక్తుల యొక్క వివరాలు మాత్రమే, దానికి పైన అట్ట రెడ్ బుక్ ఉందేమో. కావాలంటే మీకు మీ పార్టీ నేను అడిగిన దానికి మీరు ఆన్సర్ రాలా. లోకల్ గా ఉన్నటువంటి కాంట్రవర్షియల్ పొలిటీషియన్స్ ని ట్రాక్ ఎందుకు చేయలేకపోయారు? అలర్ట్ గా లేరు కదా. లేదు మేడం, అదే చెప్తున్నారు, వాళ్ళు అప్ స్కాన్ లో ఉన్నారు ఒకటి. రెండోది వాళ్ళ మీద నిరంతర నిఘా కొనసాగుతుంది కాబట్టి వాళ్ళు చాలా ఇంకా గవర్నమెంట్ వచ్చే కూడా కొడాలి నాని లాంటి వాళ్ళు చాలా సార్లు బయటకు వచ్చి మాట్లాడారు, ఈ పేర్ని నాని లాంటి వాళ్ళు గగ్గోలు పెట్టేస్తున్నారు. అంటే అదే చెప్తున్నాను నేను, ఒక్కొక్కటిగా ఆధారాలు సేకరిస్తూ మనం ఇప్పుడు కోర్టులో కేసు వేసినా కూడా సేకరిస్తారు. కరెక్టే, నేను అనేది ట్రాక్ చేసి ఉండి అలర్ట్ చేసి ఉండాల్సింది కదా, ఆ అలర్ట్ ఎందుకు లేరని అడిగా. అంటే ఇప్పుడు నేను మీకు అదే చెప్తున్నాను, గత ప్రభుత్వంలో వాళ్ళు ఎక్కడెక్కడైతే తప్పులు చేశారో అధికారుల లెక్కలు దానికి సంబంధించిన వివరాలు మన కోర్టు మీద ఛార్జ్ షీట్ వేసేటప్పుడు వాళ్ళని బయటికి రాకోకుండా చేయాలంటే మనకు సరైన ఆధారాలు ఉండాలి కదా. దానికి అధికారుల నుంచి టైం తీసుకుంటున్నారు అని చెప్పారనమాట. మంత్రివర్గంలో గత ప్రభుత్వం తప్పులు చేసిన వ్యక్తుల యొక్క వివరాలు అన్ని కూడా మనం తీసుకొని దెన్ వాళ్ళని ఒకే విధంగా అంటే మనము ఏదైతే వీళ్ళు బయటకు వచ్చే కేసులు గత ప్రభుత్వంలో కోర్టులో కూడా చెప్పినప్పుడు కూడా మీకు అసలు కేసు పెట్టేదన్నా వచ్చా, కనీసం దీనికి ఇంత హంగామా చేసి తీసుకొచ్చి వాళ్ళని ఇంత ఇబ్బంది పెట్టి ఆపరేషన్ అయిన వ్యక్తులను లేకపోతే లీగల్ గా ఇది బెయిల్ ఇచ్చే కేసులు కూడా ఇంత హంగామా తీసుకొచ్చి చేసిన సందర్భాలు గత ప్రభుత్వంలో చూసాం. కాబట్టి మనం పూర్తి స్థాయి ఆధారాలతో వాళ్ళను ఛార్జ్ షీట్ ఫైల్ చేసి చట్టం ముందు నిలబెట్టాలనేది మన ఈ ప్రభుత్వం యొక్క ట్రాక్ అలర్ట్. ఇవి ఇంటెలిజెన్స్ యాంగిల్, ఇంటెలిజెన్స్ అలర్ట్ చేయలేదా పోనీ? అదే చెప్తున్నాను మేడం, వాళ్ళ మీద జరుగుతున్న వివరాలకు సంబంధించినది ప్రభుత్వం నుంచి ఉన్న వివరాలు అలాగే పోలీసులకు రెండు జత చేసి ఛార్జ్ షీట్ అనేది పక్కాగా వేసి వాళ్ళని లోపల వేయాలనేది ఒక ముఖ్యమైన ఉద్దేశంగా చెప్తున్నాను. అలాగే ఈ యొక్క ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ యొక్క బ్యాచ్ ఎలా వెళ్తున్నారంటే చెప్తాం చెప్పలేసుకు వెళ్తామని చెప్పేసరికి వేసుకుని వెళ్ళిపోతుంటే పట్టుకొస్తాం అనుష గారు అన్నట్టు మారేష్ వెళ్ళిపోయినా పట్టుకొస్తాం అన్నప్పుడు సింగిల్ రాంగ్ వెళ్తుంది అయ్యో అనేది వస్తుంది. ఇక్కడ మిమ్మల్ని ఎవ్వరు మీ గవర్నెన్స్ కి 100కి 150 మార్కులు వేస్తున్నారు, గవర్నెన్స్ కి 100కి 150 వేస్తున్నారు. ఇట్లాంటి విషయాల్లో చర్చ వస్తుంది. అనుష గారు ఒక్క నిమిషం, అనుష గారు పాయింట్ రైజ్ చేస్తున్నారు. కాదు మేడం,
జగన్మోహన్ రెడ్డిని చేసిన తప్పులే మమ్మల్ని కూడా చేయమంటే ఎట్లా? తప్పు చేయమనట్లా, మీరు చట్ట ప్రకారం వెళ్తున్నాను అన్నప్పుడు అలర్ట్ ఉండాల్సింది కదా, ట్రాక్ చేసి మేము అదే చెప్తున్నాం. ఎస్, ఆ వ్యక్తిని ఇప్పుడు వివేక్ గారు ఏమంటున్నారంటే ఆ వ్యక్తిని తీసుకొచ్చి చట్టం ముందు నుంచోబెట్టినప్పుడు వీక్ సెక్షన్స్ తో మేము వెళ్ళదలుచుకోలేదండి. పూర్తి ఆధారాలు, అంటే 1-2 తప్పులు కాదని చేసింది, 5 ఏళ్లలో వాళ్ళు చేసిన తప్పులు అసలు ఈ రోజు జనం ముందు తీసుకొచ్చి. రాజేష్ గారు కూడా ఒక పాయింట్ రైజ్ చేస్తున్నారు. సార్ మీరు కూడా చెప్పండి. నేను అన్నది ఎలర్ట్ లేరు అన్నది చెప్తాను, వాళ్ళు చట్టం అంటున్నారు. పార్టీల ప్రతినిధులుగా, అధికార పార్టీల ప్రతినిధులుగా వాళ్ళకు కొంత సెన్సిటివిటీ ఉంటుంది, వాళ్ళు అంతకన్నా మాట్లాడలేరు, ఇక అంతకన్నా ఇబ్బంది పెట్టడం కూడా అనవసరం. ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే దొంగల్ని పట్టుకునే వాళ్ళకన్నా దొంగలకి బువ్వ పెడుతున్న అధికారులు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా కులం సాకు మీద కొంతమందిని, తన అరాచకాలకి అక్రమాలకి సహకరించరు అని చెప్పని చాలా మంది సమర్థులైన అధికారులని లూప్ లైన్లో పెట్టాడు, కొంతమందిని వీఆర్లో పెట్టాడు. ఇప్పటికీ అటువంటి వాళ్ళకి పూర్తి స్థాయి పోస్టింగ్స్ దక్కలేదు. మొట్టమొదట మీకు లాయల్గా ఉండే మెకానిజం సెట్ చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి కాలంలో బాధితులుగా మారి ఇప్పటికీ పోస్టింగ్ దక్కని అధికారులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి మొట్టమొదటిగా ప్రయారిటైజ్ చేసి వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వండి. ఇచ్చి మీ ఓన్ మెకానిజం సెట్ చేసుకుంటే అప్పుడు ఎవడినైనా ఏ కలుగులో దాక్కున్నానైనా బ్రేక్ తీసుకుని అసలు ఈ యాంగిల్ వెళ్దాం మనం. యాక్చువల్ గా వీళ్ళు చట్ట ప్రకారం లేదా చర్యలు గట్టిగా వెళ్తామన్నా అసలు పోలీసుల కన్నా వీళ్ళ శ్రేణుల్ని గట్టిగా నిఘా పెడితే వాళ్ళు చెప్పేస్తారు వాళ్ళు ఎక్కడ దాక్కున్నారు. రాజేష్ గారు, ఇక్కడ ప్రక్షాళన అనేది ఒక మేజర్ ఇష్యూగా ఉంది. సరే, సెన్సిటివిటీ పాయింట్ అన్నా లేదా వాట్ ఎవర్ ఇట్ మేబీ, వాళ్ళ వర్షన్స్ చెప్తున్నా మేము స్ట్రిక్ట్ గా చట్ట ప్రకారం వెళ్తున్నాయి. ప్రక్షాళన ఫ్రమ్ రూట్ లెవెల్ ఈ రోజు మరి ఆ కలెక్టర్ల సమీక్షల సమావేశంలో ఎస్పీల లా అండ్ ఆర్డర్ దాంట్లో ఇది పాయింట్ రావాలేమో. ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో బాధితులుగా మారిన అధికారులకు ఇప్పటికీ సరైన పోస్టింగ్స్ దక్కలేదనేది ఎంత ముఖ్యమో, అదే సందర్భంలో గత ప్రభుత్వ హయాంలో రూల్ ఆఫ్ లాని అతిక్రమించి నాయకుల దగ్గర తాబేదారులుగా మారి ప్రజలని వేధించుకు తిని ప్రతిపక్షాలని, ప్రతిపక్ష కార్యకర్తలని, వాళ్ళ స్వేచ్ఛాయుత వాతావరణం రాజకీయ కార్యకలాపాలు కూడా నిర్వహించుకోనివ్వని కొంతమంది అధికారులు ఇప్పటికీ కీలక స్థానాల్లో ఉన్నారు. ఒక్క కేసు రిఫరెన్స్ చెప్తాను నేను. విజయవాడ నగరానికి సంబంధించిన ఒక ఇన్స్పెక్టర్, విజయవాడ నగరానికి సంబంధించిన ప్రభుత్వంలో కీలక స్థానంలో పనిచేసిన ఒక మాజీ ప్రజాప్రతినిధికి అత్యంత సన్నిహితుడు. ఆ మాజీ ప్రజాప్రతినిధి తల్లి చనిపోతే ఇతని సొంత ఖర్చులతో దినం ఖర్చులు మొత్తం ఇతనే మోసాడంట. అంతటి అంటే అంత లాయల్టీ ప్రదర్శించిన అధికారి ఇప్పుడు విజయవాడ కమిషనరేట్లో చాలా కీలక స్థానంలో ఉండి మొన్న ఆ విజయవాడ నగరంలో ఉన్న వైసీపీ మాజీ ప్రజాప్రతినిధులు, కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలందరినీ తీసుకెళ్లి కమిషనర్ గారికి గెలిపించారు. ఈ చూస్తా బాధితులుగా మారిన అధికారులు వాళ్ళ రోమాలను ఎక్కపొడుచుకుంటూ ఉన్నాయి. మేం చేసిన తప్పేంటి, మాకెందుకని కీలక పదవులు దక్కట్లేదు, ఆ రోజు బాధితులుగానే ఉన్నాం, ఇవాళకి మాకు ఇంకా ప్రయారిటైజ్ అవ్వట్లేదు, ఎప్పటికి మమ్మల్ని ఐడెంటిఫై చేస్తారు, మాకు ఎప్పటికి పోస్టింగ్స్ ఇస్తారు అని చెప్పని వీళ్ళేం కుమిలిపోతూ ఉన్నారు. మొట్టమొదటగా మీకు లాయల్గా ఉండే మెకానిజం సెట్ చేసుకొని తీరాలి. ఆ సెట్ చేసుకుంటే ఇటువంటి లూప్ హోల్స్కి ఆస్కారం లేకుండా, ఇన్ఫర్మేషను ప్రత్యర్థులకి లీక్ అవ్వకుండా, ప్రత్యర్థి ఇన్ ద సెన్స్ మీకు రాజకీయ ప్రత్యర్థే కాదు, అతను ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్, అతను నేరపూరిత చర్యలకు పాల్పడ్డాడు, అతను ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యాలయాల మీద దాడికి ఉసుగొల్పాడు, అక్కడ ఆస్తుల ధ్వంసానికి పాల్పడ్డాడు, వ్యక్తులను గాయపరిచాడు, దానికి అంటే నేరాన్ని ప్రేరేపించాడు, ప్రోత్సహించాడు. అటువంటి చర్యలకు పాల్పడ్డ వాళ్ళ మీద ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళ ప్రభుత్వ హయాం మొత్తం మీద కూడా కేసులు నమోదు కాకుండా, వాళ్ళ మీద చర్యలు కాకుండా, అరెస్టులు కాకుండా కాపాడుతూ వచ్చాడు. అంటే ఇక్కడ నేరం చేసిన వాళ్ళకన్నా ఈ నేరాన్ని ప్రోత్సహించిన మాస్టర్ మైండ్ ఇతను. ఇతనికి ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తున్నారు అని అంటే ఆ చేస్తున్నాళ్ళని మొట్టమొదటి ఐడెంటిఫై చేయండి. ఆ చేసే మెకానిజం లేదా ఖచ్చితంగా ఐడెంటిఫై చేయొచ్చు. దానికి కావాల్సింది ప్రాపర్ విల్ అంతే. మనసుంటే మార్గం ఉంటది, దాన్ని అరికట్టాలి, అరికట్టి తీరాలి అని చెప్పని వాళ్ళని ముక్కుతాడేసి అధికారుల మీద కనుక కూర్చోగలిగితే ఖచ్చితంగా అవన్నీ అమలు జరుగుతాయి. ఆ దిశగా ప్రభుత్వం మరింత, చంద్రబాబు నాయుడు గారు ఆయన హైదరాబాద్ నగరంలో ఎంత కఠినంగా మత ఘర్షణలు ఆర్పేయించి కర్ఫ్యూ లేని వాతావరణం సృష్టించారనే నాటి నుంచి కళ్ళతో చూస్తున్నాం. ఫ్యాక్షనిజాన్ని అణిచేయటంలో ఆ రోజు కిరాయి హత్యలు చేస్తున్న వాళ్ళని రాయలసీమ ప్రాంతంలో ఏ విధంగా ఏరేశారనేది కూడా మాకు అనుభవం ఉంది, కళ్ళ ముందు చూస్తున్నాం. గుంటూరు జిల్లాలో ఎటువంటి శాంతి భద్రతలు కాపాడబడ్డాయి అనేది మా కళ్ళతో చూస్తున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి ఎవరికి అనుమానాలు లేవు. కానీ
ప్రయారిటైజ్ చేసుకోవడంలో అన్ని చంద్రబాబు నాయుడు గారు చేయాలంటే ఎక్కడ సాధ్యపడుతుంది? హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, దిగు స్థాయి మిగిలిన మెకానిజం ఉంటుంది. డీజీపీ స్థాయి గారి దగ్గర నుంచి అందరూ కూడా ఫామ్ గా యాక్ట్ చేసి తీరాలి. ఖచ్చితంగా ఇటువంటి లూప్ హోల్స్ ని మొట్టమొదటి అరికట్టి తీరాలి. ఇంటి దొంగలను మొట్టమొదటి ఐడెంటిఫై చేయాలి. అనుష ఉండవల్లి గారు, మేజర్ పాయింట్ ప్రక్షాళన, లూప్ హోల్స్ ఐడెంటిఫికేషన్, లేదా విఆర్ లో ఉన్న వాళ్ళకి పోస్టింగ్స్ తో పాటు మీరు ఓపెనింగ్ రిమార్క్స్ లో అన్నారు జగన్ గారు అసలు మూలకారకుడు దీనికి అన్నప్పుడు ఆయన చాలా తెలివిగా ఏం చేస్తున్నారు, రెడ్ బుక్ ఓపెన్ చేశారు. అది రాజ్యాంగబద్ధం అనేది ఎక్కడ ఆయన మాట్లాడకుండా నన్ను అరెస్ట్ చేసుకోండి, చంపేసేయండి అని ఒక సింపతి వలయాన్ని కూడా పారలల్ గా క్రియేట్ చేస్తున్నారు. సో మీరు దీని మీద ఎలర్ట్ అవ్వకపోతే ఈ లూప్ హోల్స్ ద్వారా రెండు కొంత బ్యాలెన్స్ తప్పే అవకాశం ఉంది కదా? అఫ్ కోర్స్ మేడం, అంటే నేను ఎప్పుడు అంటా జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఎ సింపతి స్టార్. ఎప్పుడు ఏదో ఒక సింపతి విక్టిమ్ కార్డు ప్లే చేసుకుంటూనే రాజకీయాలు చేశాడు. అది లేకపోతే అతనికి రాజకీయం అనేది చేత కాదు. ఆ రోజు తండ్రి హత్య అయినా, తర్వాత బాబాయ్ హత్య అయినా, మొన్న కార్యకర్త హత్య. సో ఇవన్నిటిని బేస్ చేసుకునే ఎప్పుడు కూడా రాజకీయం చేస్తాడు. విక్టిమ్ కార్డ్ ప్లే చేయలేస్తే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కోట నుంచి కావచ్చు, లేకపోతే ఇప్పుడు యలహంక ప్యాలెస్ నుంచి కావచ్చు, అడుగు కూడా బయట పెట్టలేడు. అది జగన్మోహన్ రెడ్డి యొక్క నేచర్. సో ఎస్ అఫ్ కోర్స్ ప్రక్షాళన అనేది జరగాలి. కానీ మేము ఎలాంటి పొజిషన్ లో ఉన్నా అంటే మేడం, మేము వచ్చి 50 days అయింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతి సెక్టార్ ని, ప్రతి దారిని నిర్వీర్యం చేసేసింది. పూర్తిగా అవినీతి మూలాలతో నింపేసింది దాన్ని. సో ఒక్కొక్క సెక్టార్ ని మేము ప్రక్షాళన చేసుకుంటూ రావడానికి లిటరల్లీ చెప్తున్నాం కదా, వి నీడ్ ఏ టైం. ఫస్ట్ నుంచి అదే చెప్తున్నారు మినిస్టర్ వంగల్పూడి గారు కావచ్చు, లేకపోతే స్వయంగా చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు. ఏం చెప్తున్నారు అంటే వీళ్ళు చేసిన దారుణాలని లేకపోతే అవినీతిని నిజంగా ప్రక్షాళన చేయాలంటే ఫస్ట్ మనకు టైం పెట్టి తర్వాత మనం సిస్టమ్ ని రన్ చేయడానికి ఇంకొంత టైం పట్టేలా ఉంది. సో దయచేసి వెయిట్ చేయండి. ఎవరు కూడా వచ్చి 2 నెలలు కూడా కాలేదు. తొందరపాటు చర్యలు వద్దు, ఆగ్రహావేశాలు వద్దు. ఎందుకంటే కార్యకర్తలు అందరూ కూడా కడుపు రగిలిపోయి ఉన్నారండి. నా మట్టుకు నాకే ఎక్కడో అనంతపురం నుంచి వచ్చి 2 సార్లు కేవలం ఏంటి పోలీస్ స్టేషన్ కి అటెండ్ కాలేదని చెప్పేసి 2 సార్లు నన్ను పోలీసులు అంత దూరం నుంచి ఇంత దూరం వెహికల్స్ వేసుకుని వచ్చి నాకు నోటీసులు ఇచ్చారు. మీకు తెలుసా మేడం, 41 నోటీసులు ఇవ్వడానికి 2 సార్లు జస్ట్ బికాస్ మేము అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు అని నేను కోర్టుకి వెళ్తే మళ్ళీ అటెండ్ కాలేదని మళ్ళీ ఇంకొకసారి వచ్చారు. అంటే వాళ్ళు చేసిన మిస్టేక్ అదే. మేము చేయలేదు, తప్పులు చేయలేదు, మేము వాయిస్ రైజ్ చేసాము. చేసిన ప్రతి ఒక్కరిని కూడా అనచాలి అని చెప్పేసి ఈ రోజు నోటీసులు ఇచ్చుకుంటూ పోయి పోలీసులు కేవలం వాటిల్లోనే ఛానలైజ్ చేశారు. ప్రతి ఒక్కరిని అరెస్టులు చేయడము, లేకపోతే ఇంకెక్కడ కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడం కానీ, లేకపోతే ఎక్కడైనా సరే కరెక్టే. కానీ మిమ్మల్ని ఇలా చేసినప్పుడు కొంత పెళ్లి కొడుకులాగా చూస్తున్నారు జగన్ గారిని అని ఒక విమర్శ వస్తుంది. ఉంటుందండి, నాకు కూడా ఉంది, నాకు కూడా బాధ ఉంటుంది. మమ్మల్ని ఇంత చేశారు, మమ్మల్ని మాకన్నా మర్యాదలు చక్కగా అసెంబ్లీలో బండి లోపలికి రానిస్తారు. అందుకని సరే, ఈ రోజు మేము ఏమన్నా స్పెషల్ గా ఒక నిర్ణయాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా సమీక్షలో చంద్రబాబు గారు? చేయొచ్చండి. చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉంటుంది అంటే ఎక్కడా కూడా ఎవరు కూడా మొనోపల్లి ఉండదు. మాది వెళ్ళిపోవడం, ఒక నియంత్రణ వెళ్ళిపోయే ధోరణి ఉండదు. ఈ రోజు ఖచ్చితంగా కలెక్టర్ సమావేశంలో కావచ్చు ఒక కీలకమైన నిర్ణయాలు మీరు వింటారు. అదే విధంగా ప్రక్షాళన దిశగా అయితే ముందుకెళ్తుంది. వివేక్ గారు ప్లీజ్ కంక్లూడింగ్ ఇవ్వండి. ఎందుకు నేను ఇంత స్ట్రెస్ చేస్తున్నానంటే ఇంకా అబద్ధాలే పునాదులుగా గోబల్సే సిగ్గుపడేలాగా అనేది రాజకీయంగా ఆయన స్టైల్ గా వెళ్తాంది. సింపతి వలయాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఇది గనక సీరియస్ చర్యలు లేకపోతే ఏముందో చెప్తా ఉంటారు, లైట్ తీసుకోవడమే, అలా అంటా ఉంటారు తప్ప ఏముండదని చెప్పి ఒక మెసేజ్ వెళ్తుంది బయటికి. ఇప్పుడు ఆయనకు తెలిసిన రాజకీయం సింపతి రాజకీయమే. 2009 వాళ్ళ నాన్న మరణం తర్వాత 14లో ఆయన క్రియేట్ చేసుకున్న సింపతి, నేను ఒక్కడినే నన్ను జైల్లో పెట్టారు సింపతి కావచ్చు. 2019లో కోడికత్తి అండ్ తనకు బాబాయ్ గొడ్డల పోటుకు సంబంధించిన 3 ఉదంతాలు మనం క్లియర్ గా చూస్తే ఆయన సానుభూతి మీద బ్రతికి బయటికి రావాలనే ఉద్దేశం తప్ప, సరే ప్రజలు ఒక మంచి అవకాశం ఇచ్చారు 150 ఇస్తే ఏం చేశాడనేది అందరికీ చూసాము. ఆయన పరిపాలన తప్ప రాష్ట్రంలో ఇంకా ఎప్పుడు చరిత్రలో ఒక బ్లాక్ మార్క్ లా ఉండిపోతుంది తప్ప అతని పరిపాలన మళ్ళీ తిరిగి కోరుకోరు రాష్ట్ర ప్రజలు. నేనైతే దానికి ఖచ్చితంగా చెప్పగలను. ఇంకోటి మీరన్నారు ఇందాక అదే ఎలా వదిలేస్తున్నామని. ఇప్పుడు గత పాలనలో సప్రెస్ చేసిన విధానము ప్రతి కుటుంబాన్ని
మానసికంగా శారీరకంగా గత ప్రభుత్వంలో ప్రతి కుటుంబాన్ని మానసికంగా శారీరకంగా ఏదో ఒక ఇబ్బంది పెట్టారు, ప్రతి కుటుంబాన్ని. అందుకే వాళ్ళకు 11 వచ్చాయి. వాళ్ళ గర్వాన్ని వాళ్ళ అహంకారాన్ని 175 తిరిగి తీసుకొచ్చే అనుకునే కోణం నుంచి 11కి ఎందుకు తీసుకొచ్చారంటే వాళ్ళు ప్రతి కుటుంబాన్ని టచ్ చేశారనమాట. బాధ పెట్టడం విషయంలో టచ్ చేశారు కాబట్టి వాళ్ళకి 11. కాబట్టి ఆ తప్పును తిరిగి ఈ ప్రభుత్వం చేయదని చెప్పడానికే చంద్రబాబు గారు కరెక్ట్ గా వెళ్తున్నారు. అలాగే తప్పు చేసిన వాళ్ళని ఖచ్చితంగా ఆధారాలతో సహా వాళ్ళని బోనులో నిలబెట్టాలనేది ఒక కృత నిశ్చయం. ఒక పక్క ఇందాక నేను బిగినింగ్ లో చెప్పినట్టు సంక్షేమం చూడాలి, అభివృద్ధి చూడాలి, ఈ దోషిని కూడా ప్రజల ముందు నిలబెట్టాలి. మీరు వెళ్తుంటే ఆయన ఏమంటున్నారు, 36 మంది రాజకీయ హత్యలు, అసలు ఇది రాష్ట్రమేనా అని చెప్పి బురదేస్తున్నారు. సేమ్ టైం వాళ్ళ పర్సన్స్ ప్రెస్ మీట్స్ ఎలా ఉంటున్నాయి, పేర్ని నాని గారు వీళ్ళంతా కూడా రెడ్ బుక్ లేదే చేయట్లేదే, ఏం చేయట్లేదని మేము అడుగుతుంటే చేసేస్తున్నారు గగ్గోలు పెట్టి బయట. మేము ప్రజలకు, అందుకే మేడం ప్రజలకు ఇప్పుడు మీ ద్వారా మీడియా ద్వారా అలాగే ప్రజలకు డైరెక్ట్ గా వెళ్ళి వాళ్ళు చేసిన తప్పుల్ని ఎండగడుతూనే అలాగే ఆధారాలతో ఎండగొడుతూనే వాళ్ళు చేసేది ఆల్రెడీ వాళ్ళు తప్పుడు పత్రిక, తప్పుడు మీడియా, వాళ్ళు తప్పుడు మనుషులు, అందరూ వాళ్ళది తప్పుడు విధానాలే, వాళ్ళ మనుషులు, వాళ్ళ పార్టీనే తప్పుడు విధానం ఉంది. వాళ్ళు తప్పులు కాక ఇంకేం చెప్తారు? కాబట్టి ప్రజలు నమ్మరు అంటున్నాను. అలాగే నమ్మకుండా ఉండడానికి ప్రజలకు మేము నిరంతరము ఆధారాలతో సహా ఒక బ్యాలెన్స్డ్ పరిపాలన ఇవ్వాలనుకుంటున్నాం. అది మా మోటో. బ్యాలెన్స్డ్ పరిపాలన అంటే చట్టబద్ధమైన పరిపాలన. వాళ్ళు చేసినది మేము చేస్తే వెంటనే అరెస్టులు, దొంగ అరెస్టులు చేస్తే మాకు వాళ్ళకు తేడా ఉండకపోగా వాళ్ళు చేసినట్టే మీరు చేస్తారు. ఇంకా మీకు 164 సీట్లు మేము ఎందుకు ఇచ్చామని ప్రజల నుంచి రేపు పొద్దున ప్రశ్న వస్తుంది. కాబట్టి అన్ని పద్ధతి ప్రకారము చట్టబద్ధంగా రెడ్ బుక్ లో ఉన్న తప్పు చేసిన ప్రతి వ్యక్తిని బయటకు తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టి ఆధారాలు సహా లోపల వేయాలనేది మా యొక్క కూటమి ప్రభుత్వం యొక్క మొట్టమొదటి లక్ష్యం. సో ఇవన్నీ కరెక్ట్ గా బ్యాలెన్స్డ్ గా చేసుకుంటూ 5 ఏళ్ల పాటు వెళతాము. 5 ఏళ్ల తర్వాత తీర్పులు మేము వాళ్ళలాగా 30 ఏళ్ల పాటు ఉంటాము, 50 ఏళ్ళు ఉంటాము. రాళ్లు బొమ్మల మీద భూ సర్వేలలో రాళ్లు వేసుకుంటాము, రాళ్ల మీద బొమ్మలు వేసుకుంటాము, ప్రభుత్వ ఎంబ్లం తీసేసి మా ఫోటో వేసుకుంటాము. ప్రజల మనసులో ఉండాలి, రాళ్ల మీద ఇప్పుడు గత ప్రభుత్వంలో చేసిన ఒక్కొక్క తప్పుడు ఎమ్మెల్యేలు, తప్పుడు మంత్రులు ఒక్కొక్కరు వాళ్ళ సమూహంలోని దాదాపు 20 చుట్టుపక్కల నియోజకవర్గాల్లో లేపుకొని వెళ్ళిపోయారు ఓటమి వైపు. కాబట్టి వాళ్ళు ఎందుకు ఓటమి చెందారనేది వాళ్ళకి తెలియట్లేదు. పక్కన ఇంకొకరి మీద వేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు మార్పు వస్తే వచ్చేసారి ప్రతిపక్ష హోదా వస్తుంది 2029కి. ఇది కరెక్ట్ గా ఉంటే తప్పు చేశామని ఒప్పుకోవాలి. మొదట ప్రజలకు బేషరతుగా మేము గత ప్రభుత్వంలో తప్పు చేశామని ఒప్పుకుంటే ప్రజలు క్షమించి కనీసం అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా హైకోర్టు వెళ్ళకోకుండా ప్రజలే ఇస్తారు. థ్యాంక్ యూ వివేక్ గారు, ఉండవల్లి అనుష గారు, రాజు సప్సన్ గారు, థ్యాంక్ యూ. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్ కొనసాగుతాయి, చూస్తూనే ఉండండి.